నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారికి మరి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులన్నీ కూడా చూస్తే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఆర్థిక స్థితిగతులు అనేవి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే వివాహ ప్రయత్నాలు చేసిన వాళ్ళకి సఫలీకృతం కావటం, అలానే ఆర్థిక స్థితిగతులు, నూతన వ్యాపారాలు, కొంత ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులను జరుగుతుంది. అలానే ఆర్థిక పరంగా ఉండే ఉద్యోగపరంగా ఏదైతే ప్రమోషన్స్ కానీ శాలరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంత పెరిగే అవకాశాలనే ఉంటాయి. అయితే జన్మంలో రాహు ఉన్నాడు. జన్మంలో ఏదైతే రాహు ఉంటాడో కొంత ఆలోచన సరళిలో మార్పులు ఉండటం, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనవసరమైన ఆలోచనలు, చికాకులు, అలానే ఆరోగ్యపరంగా ఉండే విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శరీరంలో కొంత మార్పులు సంభవించడం, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలనే ఒకటి ఉంటాయి. అందువల్ల ఆందోళన చెందకుండా ఏదైతే జరగాల్సిన విషయాన్ని ఉంటుంటో జాగ్రత్తగా ఆలోచన చేసి ఆరోగ్యాన్ని కూడా సంరక్షణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలానే వీళ్ళకి ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని చూస్తే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం. కొన్ని వివాదాలు, కొన్ని రిస్కులు అనేవి ఉంటాయి. ఆ రిస్కుల నుంచి కొంత తప్పించుకునే ప్రయత్నం అనేది ఒకటి చేయాలి. ఒడిదుడుకులు లేకుండా సామరస్యంగా లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇళ్ల నిర్మాణం, డబ్బులు ఖర్చు కావటం, బంగారు ఆభరణాలు కొనటం, వ్యవసాయ భూమి ఇలాంటి తదితర వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు వ్యయస్థానంలో శని యొక్క సంచారం. వ్యయస్థానంలో శని యొక్క సంచారం వల్ల ఒకవైపు డబ్బు రావటం, మరొక వైపు ఖర్చు కావటం. కానీ వృధా ఖర్చులు అనేవి కాదు, కానీ ఏదో రకంగా కొంత ప్రాముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాముఖ్యమైన వస్తువులు కొన్ని కొనుగోలు చేయటం అంటే మంచి వస్తువులకి మంచి నిర్ణయాలు తీసుకోవటం, మంచి విషయాలను ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఇక రవి బుధులు కూడా 11వ స్థానంలో ఉండటం, వ్యయస్థానంలో ఉండటం కూడా జరుగుతుంది. అంటే లాభస్థానం వ్యయస్థానంలో ఉండటం వల్ల కూడా కొంత ఫిబ్రవరి మధ్యమాసం వరకు కూడా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి అంటే ఏదైతే ప్రథమంలో ద్వితీయం అనేది విభజన చేశానుకో, ప్రథమంలో బాగుండటం, ద్వితీయంలో ఆర్థిక సంబంధాలని మెరుగు లేకుండా ఉండటం, అంటే వృత్తిపరంగా చికాకులు వస్తాయి. ప్రథమంలో అంటే మొట్టమొదటి 14 రోజుల వరకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత 14 రోజుల తర్వాత కొంత ఉద్యోగపరంగా కొంత చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. బాగా స్ట్రెయిన్ పడే అవకాశం ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదని కొంత ఆందోళన చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం వ్యాపార భాగస్వామ్యం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. వాళ్ళ యొక్క స్టార్డమ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే శుక్రగ్రహ ప్రభావం వల్ల ఏదైతే ఉంటుందో శుక్రగ్రహ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ధనం కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇతరులతోటి కొన్ని విషయాలు చెప్పటం జరుగుతుంటుంది. విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతోటి బాగా చదివే అవకాశం ఉంటుంది. అంటే ఊహించని దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపారం ప్రయత్నాలు, చిరు వ్యాపారులు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. అలానే కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంత అవగాహన, అలానే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఉంటుంది. ఆలోచన సరళి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గురించి విజయం అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని ఖర్చులు మటుకు క్రమం తప్పకుండా జరుగుతాయి. అంటే కొన్ని ఖర్చులు మటుకు గ్యారంటీగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి మంచి విషయాల ఖర్చులు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత సగటు ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఆరోగ్యం అనేది కొంత ప్రభావితం చేస్తుంది. కొంత ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంత ఇబ్బందికరమైన వాతావరణం లేదు. పరస్పరంగా అవగాహన అనేది ఉంటుంది. అంటే ఉద్రేకము, ఆవేశం అనేది పనికిరాదు వీళ్ళకి. అంటే లౌకిక తత్వంతో ముందుకు వెళ్ళాలి. అలానే వెళ్ళటంతో పాటు విద్యలో ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు, ఏకాగ్రత, శ్రద్ధతోటి ముందుకు వెళ్తారు వాళ్ళు. అలానే స్త్రీలకు వచ్చే అనుకున్న పనులన్నీ కూడా సాధించడం, అలానే ప్రతి పనిలో కూడా ధార్మిక కార్యక్రమాలు, అలానే ఆధ్యాత్మిక ప్రయాణము, ఆధ్యాత్మిక చింతన, ప్రతి దానిలో కూడా కొంత నేర్చుకోవటము, ముఖ్యంగా
కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఫిబ్రవరి మాసంలో. ఆ ఇబ్బందుల్ని ఎలా తప్పించుకోవాలని కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దానికి కారణం ఏంటంటే జన్మంలో రాహు ఉండటం వల్ల, వ్యయంలో శని ఉండటం వల్ల కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆ ఇబ్బందుల్ని మాటకారితనంతో ముందుకు తీసుకుని వెళ్ళాలి. మనం బాగా మాట్లాడతామనే ఉద్దేశంతో వెళ్లకుండా కొన్ని సందర్భాల్లో మాట కూడా మనం మంచిగా మాట్లాడుతున్న ఎదుటి వాళ్ళకి చెడ్డగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మాటతనాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా మన స్థితిగతుల్ని ఆలోచన చేయటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించడం, అలానే ఆరోగ్యకరమైన విషయాల్లో కూడా జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనేది గతం కంటే ఇప్పుడు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే ప్రతిదీ కూడా అనుకూలమైన ఫలితం సాధించడానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి టోటల్గా దాదాపుగా 90% బాగున్నట్టే ఫలితం అనేది ఎక్కువగా బాగుంటుంది. మరికొన్ని పరిహారాలు చేసుకోవాలి. కానీ కుటుంబంలో చికాకులు అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే అనవసరంగా రాద్ధాంతాలు చేయకుండా ఎక్కడ ఏం మాట్లాడాలో అనేది తెలుసుకొని అవగాహన రాహిత్యం, అంటే అవగాహనని మనం సర్దుబాటు చేసుకొని ముందుకు. అంటే సర్దుబాటు అనేది చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రశాంతత అంటే మనం ఏర్పరచుకోవటంలో ప్రశాంతత వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళని మనం కాలు దువ్వకూడదు, ఎదుటి వాళ్ళని లైట్గా తీసుకొని ముందుకెళ్తే ప్రశాంతంగా ఉన్నట్టే అర్థం. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, ఎవరేమనుకున్నా మాకు ఓటేయండి అంటారు, ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా ఉండడం అంటే వాడెవడో తిట్టాడని ఈయన స్టార్టమ్ను పోగొట్టుకోలేడు కదా. సర్లేమ్మా తిట్టారులేమ్మా నాకు ఓటేయండి స్వామి అంటాడు. అలా వెళ్తేనే రాజకీయ యోగం వచ్చింది వాళ్ళకి. అది కూడా యోగమే, రాజయోగాల్లో ఒక యోగం. అవి కూడా గజకేశ్వర యోగాలు, విబుధాదిత్యాలు, చంద్రమంగళ యోగాలు అంటారు. అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ నగ్గాలో వాళ్ళకి తెలుసు. అందువల్ల వాళ్ళకి ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, మినిస్టర్ అయ్యారు. అంటే ఇక్కడ ఓపిక, సహనం అవసరం. అంటే భగవంతుడు మన సహనాన్ని పరీక్ష చేస్తుంటాడు. మనం ఎంత సహనంగా ఉంటే అంత మంచిది. ఎదుటివాడిలో మార్పు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు భక్తుడు ఏం చేస్తాడు, భగవంతుడి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. భగవంతుడు పరీక్ష చేస్తుంటాడు ఎంత సహనం ఉందని. ఆ సహనాన్ని బట్టే భక్తుడికి భగవంతుడు కనిపిస్తాడు. రాజకీయ నాయకులకు కూడా చాలా సహనం ఉంటుంది కాబట్టి ఆ రాజకీయ పరంగా ముందుకు వెళ్తారు. అందువల్ల ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, నూతన పెట్టుబడులు భాగస్వామ్యంగా అందరినీ తీసుకుని కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. టోటల్గా వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలని కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు గురుజీ? ముఖ్యంగా స్త్రీలు వచ్చేటప్పుడు లలితా సహస్రనామ పారాయణం చేయాలి. అది ఎప్పుడు చేయాలి అని అంటే తప్పకుండా వాళ్ళు చేయాల్సిన సోమవారం రోజున చేయాలి. ఫిబ్రవరిలో 4 సోమవారం లలితా సహస్రనామ పారాయణం చేయాలి. అంటే వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఈ రేవతి నక్షత్రం వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు, అంటే పూర్వభాద్ర నక్షత్రంలో చివరి పాదం వాళ్ళు, అంటే 4వ పాదంలో, అంటే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా సోమవారం రోజున లలితా సహస్రనామ పారాయణం చేయటం, అలానే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కూడా చేయాలి. అంటే వీళ్ళకి ఏదైతే నక్షత్రానికి సంబంధించిన విష్ణు సహస్ర పారాయణలో శ్లోకం ఉంటుంది, వాళ్ళ నక్షత్రానికి సంబంధించిన శ్లోకం, అది చదవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఓం నమః శివాయ పంచాక్షరి చేస్తే కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏం ఆందోళన చెందాల్సిన పని ఏం లేదు. మీనరాశి వాళ్ళకంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధన్యవాదాలు గురు. నమస్కారం. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.